శ్రీధర్ గారు గుడ్ ఈవినింగ్. నమస్కారం అండి. శ్రీధర్ గారు, మనకి రాజ్యాంగమే అంతా అయినప్పుడు, మనకు మెదడు కానీ లేకపోతే మనం నడిపించేది, దేశాన్ని నడిపించేది, డెమోక్రసీని నడిపించేది రాజ్యాంగం అయినప్పుడు ఒకటి, తర్వాత 1901 కానీ 1902లో కానీ ఇప్పుడు నాగేశ్వర గారు చెప్పినట్టుగా పబ్లిక్ ఆర్డర్ మాత్రమే ఉంచి సెడేషన్ అనే దాన్ని తీసేశారని చెప్పినప్పుడు, రాజ్యాంగ పరిషత్తు కూడా దీన్ని తప్పుపట్టినప్పుడు ఆ రోజునే ఇంకా ఇండియన్ పీనల్ కోడ్లో ఈ 124A అనేది ఎలా మనుగడ సాగిస్తోంది? 7.5 దశాబ్దాల తర్వాత కూడా ఈ దేశ పౌరులు ఎందుకు దీనికి బలవుతున్నారు? ఇది ఒక దౌర్భాగ్య పరిస్థితి అండి. మొదట్లో కాంగ్రెస్ పార్టీ అంటే ఉద్యమ పార్టీగా ఉన్నప్పుడు వారి సెడిషన్ రాజద్రోహం అనేది ఉండకూడదు, స్వతంత్ర దేశం వచ్చిన తర్వాత రాజద్రోహం ఉండడానికి వీల్లేదు అని చాలా సందర్భాల్లో వాళ్ళు అన్నారు. కానీ మీకు 1950లో రాజ్యాంగాన్ని అమలు చేయడం మొదలుపెట్టిన మరుక్షణం మీకు ఇంకొక విషయం కూడా చెప్పాలి. పబ్లిక్ ఆర్డర్ కూడా లేదండి మొదట్లో. ఈ పత్రికా స్వాతంత్రం మీద, వాక్ స్వాతంత్రం మీద ఆంక్షలు విధించే గ్రౌండ్స్ లో సెడిషన్ లేదు, పబ్లిక్ ఆర్డర్ కూడా లేదండి. ఈ పబ్లిక్ ఆర్డర్ ని తీసుకొచ్చి పెట్టింది మొదటి సవరణ ద్వారా 1950లోనే. అంటే ఏమిటి, రాజ్యాంగం ఏర్పడి అమలు అయ్యి సంవత్సరం కూడా కాకముందే మొదటి రాజ్యాంగ సవరణ చేశారు. చేసి అందులో పబ్లిక్ ఆర్డర్ చేర్చారు. నేషనల్ సెక్యూరిటీ ఇవన్నీ అంతకుముందు ఉన్నాయి. పబ్లిక్ ఆర్డర్ కూడా చేర్చడం వల్ల పత్రికా స్వాతంత్రానికి ఆనాడే తీవ్రమైన ప్రమాదం ఏర్పడింది. అదొక పరిస్థితి. ఇక రెండోది ఏంటంటే, సెడిషన్ అనేది రాజ్యాంగబద్ధమా కాదా అనే విషయంలో సుప్రీంకోర్టుకు 3 సార్లు 4 సార్లు పోయిన ప్రతిసారి సుప్రీంకోర్టు దాని నిర్వచనాన్ని కుదించిందే తప్ప, దాని స్కోప్ను కుదించిందే తప్ప, దాని యొక్క పరిధిని విస్తృతిని తగ్గించిందే తప్ప ఇది రాజ్యాంగ వ్యతిరేకమైన తీర్పు ఇవ్వలేదండి. ఇది మనకు జరిగిన ఒక పెద్ద అన్యాయం. సుప్రీంకోర్టుకు 3-4 సార్లు పోయినప్పుడు సుప్రీంకోర్టు ఏమన్నదంటే, ఇప్పుడు ఇంతకుముందు మన నాగేశ్వర గారు చెప్పినట్టు, దాని మీరు ఒక స్పార్క్ ఉండి ఆ నిప్పురవ్వ పడితే తగలబడే పరిస్థితి ఉన్నప్పుడు మాత్రమే సెడిషన్ వస్తుంది అన్నాడు. మీకు ఒక్కటే ఒక ఉదాహరణ దీనికి చెప్తా నేను, బాబ్రీ మసీద్ ఉదాహరణ. అంటే మతాలు కులాలు పక్కన పెట్టండి, అక్కడ మీరు కూలగొట్టు అని అంటున్నప్పుడు కూలగొట్టేందుకు సిద్ధంగా ఉన్నారు అక్కడ. అప్పుడు ఒక హింసాత్మకమైన ప్రేరేపణ ఉంది, హింస జరిగింది. ఆ తర్వాత మీకు ఎన్నో ప్రాణాలు పోయినాయి, ఎన్నో సందర్భాలు జరిగినాయి. అసలు దీన్ని మించిన ఉదాహరణ, హింసను ప్రేరేపించే మాటకు ఒక ఉదాహరణ నాకైతే నేను ఎంత వెతికినా నాకు కనపడలేదు. ఇటువంటి అప్పుడు సెడిషన్ పెట్టాలి. అప్పుడు పెట్టారో లేదో పెట్టాలని కూడా నేను వాళ్ళందరూ నిర్దోషులుగా ఇచ్చేసారు కదా. అది దాంట్లో పోకండి, ఆ చర్చకు పోతే మనం ఇది మాట్లాడుకోలేము. నేను అది అందులో సెడిషన్ పెట్టాలని అనను, వాళ్ళు నిర్దోషులా దోషులా అనేది కూడా మాట్లాడను. ఒక సంఘటనకు ఉదాహరణగా మాత్రమే దాన్ని చెప్తున్నాను. అంటే ఎక్కడైతే చాలా ఇప్పుడు పెట్రోల్ పోసి రెడీగా ఉందండి, ఇక నిప్పురవ్వకి ఇస్తేనే అంటుకుంటుంది. అటువంటి పరిస్థితిలో పోలీసులు కానీ ప్రభుత్వం కానీ వెంటనే వాళ్ళని అదుపులోకి తీసుకోవచ్చు. అదేనమాట అక్కడ. అంతవరకు మించి ఇంకా లేదు. ఇంకా మీకు దీంట్లో విచిత్రం ఏంటంటే, సుప్రీంకోర్టు ఏం చెప్తే అది శాసనం అండి అని మనం రాజ్యాంగంలో రాసుకున్నాం. సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఇంతకుముందు మన నాగేశ్వర్ చెప్పినట్టుగా 3 కేసులలో, కేదార్నాథ్ కేసు కానీ, బల్వంత్ సింగ్ కేసు కానీ, కామన్ కాస్ కేసు ఏం చెప్పిందంటే, ఇటువంటి హింసాత్మకమైన అవకాశాలు వెనువెంటనే ఉంటే తప్ప, అంటే అమెరికన్ కేసెస్లో, ఇంగ్లీష్ కేసెస్లో ఒక డాక్టరీన్ ఉంటుందండి, ఇది పత్రికా స్వేచ్ఛ మీద పరిమితులు విధించడానికి. ఆ డాక్టరీన్ ఏమిటంటే క్లియర్ అండ్ ప్రెజెంట్ డేంజర్ అంటారు. ఇప్పుడు నాగేశ్వర్ చెప్పిన ఇవన్నీ సూత్రాలు ఈ సిద్ధాంతం కిందకి వస్తాయి. అంటే క్లియర్ అండ్ ప్రెజెంట్ డేంజర్ అంటే చాలా స్పష్టమైన ప్రమాదం ఉంది, ఇప్పుడే ఆ ప్రమాదం ఉంది. క్లియర్ అండ్ ప్రెజెంట్ డేంజర్ ఉంటే తప్ప మీరు సెడిషన్ అనేది అనే ఒక భయంకరమైన అస్త్రాన్ని వాడడానికి వీల్లేదు అని చాలా 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 స్పష్టంగా ఎన్నో అమెరికన్ తీర్పులు, ఎన్నో బ్రిటిష్ తీర్పులు, ఎన్నో ఇండియన్ తీర్పులు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు వచ్చిన పరిస్థితి ఏంటంటే, మన దగ్గర ఉన్న సమస్య ఏమిటంటే, ఇవాళ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చెప్పింది మొన్న 2019 ఎలక్షన్స్ లో, మేము ఎన్నిక కాగానే మేము ఈ సెడిషన్ తీసేస్తామని చెప్పింది. అవును, కట్టుబడి ఉండాలి వాళ్ళు దానికి. అట్లాగే మనమంతా కూడా అన్ని పార్టీలను అడగాలి, మీరు సెడిషన్ తీసేయడానికి మీరు ఒక రెజల్యూషన్ చేయాలి. సెడిషన్ అనేది ఈ మొత్తం ఈ చట్టంలోనే ఉండొద్దండి. పత్రికా స్వాతంత్రం మీద మాత్రమే కాదు నేను అనేది, చట్టంలోనే ఉండకూడని ఒకనొక నియమం, ఇండియన్ పీనల్ కోడ్ లో ఉండకూడని ఒకనొక నియమం అని మనం అడగాలండి. ఇది ఒకటి. ఇప్పుడు సమస్య ఏమిటంటే, సెడిషన్ రాజ్యాంగబద్ధం అయినందు మాత్రాన మనకు ప్రమాదంలో లేము. మనం సెడిషన్ ని దుర్వినియోగం చేయడం వల్ల ప్రమాదంలో ఉన్నాం. ఈ సెడిషన్ ఇవాళ మన దేశంలో కానీ, మన రాష్ట్రంలో కానీ, పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో కానీ అమలవుతున్న తీరు చూస్తే, అంటే వాళ్ళు ప్రయోగిస్తున్న తీరు చూస్తే
బ్రిటిష్ వాళ్ళు కూడా ఇంత దారుణంగా వాళ్ళు వాడుకోలేదు. బ్రిటిష్ వాళ్ళు అసలు వాడుకోలేదు దీన్ని ఇంత దారుణంగా. ఇప్పుడు గాంధీ ఆయన ఉద్యమం పిలిపిస్తే ఉద్యమం నడిచింది. అయితే లిటరల్ గా కనుక మీరు ఇప్పటి ఈ డెఫినేషన్ ని మీరు ఇప్పుడు సుప్రీంకోర్టు కేదార్నాథ్ లో ఇచ్చిన డెఫినేషన్ ని మీరు మన గాంధీ కాలంలో కనుక వాడితే కూడా సెడిషన్ అవుతుంది. అంటే అప్పుడు ఇది దేశద్రోహం అని కూడా ఒక చిన్న మనవి చేస్తున్నాం మీ అందరికి, పత్రికల మిత్రులందరికీ. దేశద్రోహం కాదు, ఇది రాజద్రోహం. రాజద్రోహం అంటే రాజులకి, ప్రభుత్వానికి ద్రోహం అని వాళ్ళ అభిప్రాయం. దేశద్రోహం అనడానికి వాడేవాడండి. నేను దేశానికి ద్రోహం చేశానో లేదు చెప్పడానికి వాడేవాడు అసలు. ఎవడు నా మీద కేసు పెట్టేవాడికి కూడా ఆ అధికారం లేదు. అయితే ఇది దేశద్రోహం అనే దానికి అర్థమే లేదు దీనికి. ఇది రాజద్రోహం అనే అనుకోవాలి. అయితే మన ఆధునిక ప్రజాస్వామ్య కాలంలో రాజులు లేరు కదా, కనుక ప్రభుత్వ ద్రోహం అనాలి. అయితే ప్రభుత్వాన్ని విమర్శించినంత మాత్రాన, ప్రభుత్వాన్ని ఎంత తీవ్రంగా విమర్శించినా సరే అది క్లియర్ అండ్ ప్రజెంట్ డేంజర్ కి దారి తీయదు కనుక దాని మీద సెడిషన్ కేసు పెట్టుకోవడానికి వీల్లేదు అని సుప్రీంకోర్టు ఎన్నో కేసులలో చాలా స్పష్టంగా, ఒక దాంట్లో ఖలిస్తాన్ జిందాబాద్ అంటాడు అతను. ఈ ఇందిరాగాంధీ హత్య తర్వాత ఈ బల్వంత్ సింగ్ కేసు, అదే మన నాగేశ్వరుడు ఉటంకించిన కేసు, ఖలిస్తాన్ జిందాబాద్ అని వాడు అంటాడు. ఎవరు అంటారంటే ఒక మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో ఉన్న ఒక డిప్యూటీ డైరెక్టరు, ఒక క్లర్క్ అండి. అంటే ప్రభుత్వంలో ఉన్న ఇద్దరు ఆఫీసర్స్, చదువుకోని వాళ్ళు కాదు, వాళ్ళు ఖలిస్తాన్ జిందాబాద్ అంటారు. అప్పుడు అంటే సుప్రీంకోర్టు దాని మీద ఒక వివరణ ఏమిస్తుందంటే, వాళ్ళకు ఎమోషన్ లో అన్నారు ఆ మాట. వాళ్ళు ఆ బ్లూ స్టార్ ఆపరేషన్ తర్వాత, అవన్నీ జరిగిన తర్వాత, ఇందిరాగాంధీ మన హత్య జరిగిన తర్వాత ఒక పిచ్చి ఎమోషన్, అంటే దాన్ని సమర్థించట్లేదు నేను, ఒక పిచ్చిలో మాట్లాడిన మాటలకి పర్యవసానం ఏమున్నది? ఏం లేదు. పర్యవసానం లేని ఒక పిచ్చి మాటను పట్టుకొచ్చి మీరు వాడికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తా అంటే ఏమైనా అర్థం పర్థం ఉందా అని సుప్రీంకోర్టు అన్నది. ఇంతకన్నా బెస్ట్ ఉదాహరణ మీకు సెడిషన్ దుర్వినియోగానికి దొరుకుతుందా సార్ చెప్పండి? దొరకదు. అయితే నా ప్రశ్న ఏంటంటే, మన భారత రాజ్యాంగంలో చట్టాలు చేయడానికి 3 వనరులు ఉన్నాయి భారత రాజ్యాంగ చట్టం ప్రకారం. ఒకటి ఏంటంటే కస్టమ్, అంటే ఇదివరకు సాంప్రదాయం ప్రకారం ఏదైతే వస్తుందో అది. ఇంకొకటి పార్లమెంట్ చేసే చట్టం, రెండోది. మూడోది జ్యుడిషియరీ చేసే చట్టం. జ్యుడిషియరీ ప్రెసిడెంట్స్ ద్వారా, అంటే పూర్వపు తీర్పుల ద్వారా, ఇదివరకు వచ్చిన తీర్పుల ద్వారా చట్టం చేస్తుంది. ఆ చట్టం ఇది అన్నమాట. ఏది? ఈ బల్వంత్ సింగ్ కేసు, కేదార్నాథ్ కేసు, కామన్ కాజ్ కేసులో సుప్రీంకోర్టు ఇటువంటి సందర్భంలోనే సెడిషన్ అవుతుంది అంటే మీరు 124A దీన్ని కలిపి చదవాలండి. కలిపి చదివితే మీకు ఇది కేసు పెట్టడానికి వీలుండదు అని తెలుస్తుంది. అయితే మనకు వచ్చిన పెద్ద లోపం ఏంటంటే, మన దేశంలో మనం ఇంకా ఇండియన్ పీనల్ కోడ్ 124A చదువుతాం కానీ దానికి అతికి ఉన్న ఈ తీర్పులను చదవం. పోలీసులు అయితే అసలు చెప్పరు ఎవరు. వాళ్ళకి ట్రైనింగ్ ఉండడం, మీరు లక్ష్మీనారాయణ గారిని అడిగితే చెప్తారు వాళ్ళకి ట్రైనింగ్ ఉందా లేదా, వాళ్ళకి చెప్తారా అసలు సెడిషన్ కేసు కాదా అవన్నీ. సరే వాళ్ళకి లేదు, పోనీయండి. హోంమంత్రికి ఉండాలా? హోంమంత్రికి కూడా ఉండదు. ముఖ్యమంత్రికి ఉండాలా? ముఖ్యమంత్రికి ఉండదు. ప్రధానమంత్రికి ఉండాలా? ఆయనకు కూడా ఉండదు. వాళ్ళు చదవరు, పెద్దవాళ్ళు, వాళ్ళకి బిజీగా ఉంటారు. ఇవన్నీ చదివి నాలాగా మీలాగా మనం చర్చ చేసే అవకాశం, నాగేశ్వర గారిని సంప్రదించే అవకాశం వాళ్ళకు ఉండదు. కనుక అట్లా తెలిసిన వాళ్ళు చెప్పాలి. నేనేమంటా అంటే, రాజ్యాంగం ప్రకారం ఇది చట్టము అని చాలా స్పష్టంగా చెప్పిన తర్వాత అదే చట్టం, ఆ పాత చట్టం, ఆ దుర్వినియోగ అవుతున్న చట్టం, ఆ విస్తరించిన నిర్వచనానికి వాడుకోకుండా పెట్టిన కేసులను తప్పుడు కేసులని అనాలి కదండి. అవును. ఈ తప్పుడు కేసులు పెట్టినందుకు పోలీసుల మీద అవును, ఆ కేసులు పెట్టించిన ప్రభుత్వం మీద కూడా చర్య ఉండాలి కదండి. అవును. ఎవరైనా అడుగుతున్నారా ఈ మాట? సో మన తక్షణ కర్తవ్యం నేను అనుకుంటున్నాను. ఒకవేళ ABN మీద వచ్చిన కేసు మీరు ఎప్పుడైతే వెళ్ళగలిగారు సుప్రీంకోర్టుకు, చాలా సంతోషం. మీ వల్ల మళ్ళీ ఈ సెడిషన్ కేసు లెక్క తెలుస్తానని ధనంజయ చంద్రచూడ్ గారు అనే ఒక సదవకాశం మనకు కలిగిందండి. మీకు గుజరాత్ లో ఒక ఆయన ముఖ్యమంత్రి మార్పు జరిగే అవకాశం ఉందని రాసిందండి. వాడి మీద సెడిషన్ కేసు పెట్టారు. జర్నలిస్ట్. అవును. మణిపూర్ లో ఒక బీజేపీ అధ్యక్షుడు కరోనాతో చనిపోయినండి. చనిపోతే ఒక 2 మిత్రులు ఏం రాశారంటే, మన కామ్రేడ్స్ వాళ్ళు, అక్కడ కమ్యూనిస్ట్ నాయకులు, యాక్టివిస్టులు, వాళ్ళు ఏం రాశారంటే, అయ్యా ఈ మన బీజేపీ నాయకుడు ఇలా చనిపోవడం బాగోలేదు, విచారకరం అని నివాళులు అర్పించి, కరోనాకు మందు కామన్ సెన్స్ అండ్ సైన్స్ అని రాశాడు. అంతే. కరోనాకు మందు, అయ్యా గమనించండి, కామన్ సెన్స్ అండ్ సైన్స్ అని రాస్తే వాడి మీద జాతీయ భద్రతా చట్టం అండి. మీరు రాజద్రోహ చట్టం గురించి మాట్లాడుతున్నారు. రేపున ABN లో ఈ జాతీయ భద్రత ఏమిటండి? వాడి చనిపోతే నువ్వు కామన్ సెన్స్ ని కావాలంటే జాతీయ భద్రత. ఆ మధ్య జమ్మూ కాశ్మీర్ లో ఏదో జరిగితే ఒక 53 మంది పెద్దలు
ఒక ఉత్తరం రాశారండి ప్రధానమంత్రికి. అయ్యా మీరు ఇట్లా అందరికీ మీరు నిర్బంధించి హౌస్ అరెస్టులు ఇవన్నీ చేయడం బాగలేదు, మన దేశ స్వాతంత్రానికి దీనికి సంబంధం లేదు పరిస్థితి వచ్చింది, ఎవరికి ఏ స్వాతంత్రం లేకుండా పోయిందంటే ఆ 53 మంది మీద సెడిషన్ కేసు పెట్టారండి. ఇది లెటర్ రిప్రజెంటేషన్ చేసినందుకు. రిప్రజెంట్ చేస్తే తప్పు, నినాదం చేస్తే తప్పు, కామన్ సెన్స్ సైన్స్ తెచ్చుకోరా అంటే తప్పు. అంటే ఇంతకన్నా దుర్మార్గ ప్రభుత్వాలు బ్రిటిష్ కాలంలో కూడా మనకు లేవండి. రైట్. సాయుధ పోరాటం ద్వారానే రాజ్యాధికారం అంటూ ఆయుధాలు కలిగి ఉండి తిరుగుతున్న దాన్ని ఏమన్నా ఒకవేళ అలాగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాజ్యాంగానికి వ్యతిరేకంగా తిరుగుతున్నారు కాబట్టి వాళ్ళ మీద పెడుతున్నారు అనుకోవడానికి ఏమన్నా అవకాశం ఉందా అనేది ఒకటి. తర్వాత వాళ్ళకి ఒకవేళ అదే అనుకున్నా కూడా వాళ్ళకి కన్ఫైన్ అవ్వాలి కదా, సాయుధులకు మాత్రమే కన్ఫైన్ అవ్వాల్సిన ఈ చట్టం పెన్ను పట్టుకున్నవాడికి నా చేతిలో పెన్నుంది, మీ చేతిలో పెన్నుంది, పెన్ను పట్టుకున్న వాడికి లేకపోతే నోరు ఉపయోగించి విమర్శించే వాడికి ఎందుకు వర్తింపజేస్తున్నారు దీన్ని? అదే కదండి, ఇప్పుడు మిస్యూజ్ అంటేనే అది. ఈ మిస్యూజ్ ని నేను ఇప్పుడు ఒక మాట మీకు చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఇప్పుడు ఒక డీజీపీ నేను ఈ కేసు పెట్టడానికి వీల్లేదండి, కేసు పెట్టను అని ఆయన ఫైల్ నోట్ మీద రాయాలండి. డిసెంట్ అంటారు కదా, డిసెంట్ తర్వాత అండి ముందు మీరు ప్రాసెస్ లో ఫైల్ వస్తుంది కదా, మీ ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చింది, ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చి సెడిషన్ అవుతుందా కాదా, డిఫర్మేషన్ అవుతుందా, ఇంకేదన్నా అవుతుందా అని చెప్పాలి కదండి. ఆయన చెప్పడు. ఆయన చెప్పాడో చెప్పితే వినలేదో మనకు తెలియదు. ఓకే, తర్వాత లీగల్ డిపార్ట్మెంట్ పోతుంది కదండి, వాళ్ళు చెప్తారు కదండి, సరే వీరికంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ బల్విందర్ సింగ్ జడ్జిమెంట్ తెలియదు, అతనికి తెలుసు కదండి. ఆయన చెప్తే వింటాడు. ఆయన జడ్జి గారే ఉంటారు తెలుసా మీకు, జిల్లా జడ్జి ర్యాంక్ ఆఫీసరు, లా సెక్రటరీస్ ఉంటారు. అవును, ఆయన చెప్తే వింటారండి? వినరు. విన్నారో చెప్పారో లేదో తెలియదు, విన్నారో లేదో తెలియదు. ఇవన్నీ వదిలేండి, వీళ్ళంతా బ్యూరోక్రసీలో భాగం వీళ్ళంతా. ఇప్పుడు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ లో ఏముందంటే, ప్రతి క్రిమినల్ కేసును అడుగడుగున మన జ్యుడిషియల్ రివ్యూకి పంపించాలి. జ్యుడిషియల్ రివ్యూ అంటే కన్సర్న్ మెజిస్ట్రేట్ కి పోవాలి, మీరు మొత్తం డాక్యుమెంట్స్ పోవాలి, అన్ని పోతూనే ఉండాలి. మరి ఆయన ఎప్పుడైతే మీరు ఈ సెడిషన్ కేసు ఎఫ్ఐఆర్ పోయిందో తర్వాత వీళ్ళు వాళ్ళ ముందుకు పోయినారో, ఏమైనా దీనికి ఆ ఎఫ్ఐఆర్ కి ఏమైనా సంబంధం ఉందా? మీ ఎఫ్ఐఆర్ లో చెప్పిన దానికి మీకు సెడిషన్ కు సంబంధం ఉందా? ఇప్పుడు రఘురామరాజు కేసులోను మీ ఏవిఎన్ కేసులో వాళ్ళు అన్నది ఏంటో తెలుసా? చాలా క్రుషియల్ పాయింట్. ధనంజయ చంద్రచూడ్ గారు వాళ్ళు అన్నది ఏంటంటే, యువర్ ఎఫ్ఐఆర్ ఇట్ సెల్ఫ్ ఈస్ నాట్ రిఫ్లెక్టింగ్ ది ఇంగ్రీడియంట్స్ ఆఫ్ సెడిషన్ అని చెప్తున్నాడు. ఎఫ్ఐఆర్ఏ సెడిషన్ రిఫ్లెక్ట్ చేయని పరిస్థితి ఉన్న కేసుని నువ్వు ఎఫ్ఐఆర్ ఎట్లా కట్టావండి? కంప్లైంట్ కూడా లేనప్పుడు ఎట్లా కట్టి చేసావండి? ఆ ఇన్స్పెక్టర్ మీదనో లేకపోతే ఆ సిఐడి మీదనో లేకపోతే ఆ హోంమంత్రి మీదనో ఎవరైతే ఈ ఆదేశం జారీ చేశారో వాళ్ళ మీద ఏదైనా చర్య తీసుకున్న సందర్భం ఉందా దేశంలో? పోలీస్ యాక్ట్ లో ఏముంటుందో తెలుసా? ఇది కూడా బ్రిటిష్ కాలం చట్టమే. పోలీస్ యాక్ట్ లో ఏముంటుందంటే, తప్పుడు కేసులు పెట్టి అన్యాయంగా కేసులు పెట్టిన పోలీసుల మీద చర్యలు తీసుకోవాలని ఉంటుంది. దాని మీద సెక్షన్ 6 సంథింగ్ ఏదో ఉంది. అన్ని ఉన్నాయండి, లా అంతా ఉంది మన దగ్గర. మన పరిస్థితి ఏంటంటే మనం వాడం. ఇది కాక ఇప్పుడు రఘురామరాజు గారిని అరెస్ట్ చేశారు, ఆయన నానా తంటాలు పెట్టారు కదా, ఆయన సుప్రీంకోర్టు దాకా పోయినా కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు అయి ఉంటుంది దానికి. ఈ కోట్ల ఖర్చుకు ఆయన మా శారీరక బాధకి కారణం ఎవరండి? తప్పుడు కేసు కదా. మరి ఆ తప్పుడు కేసు పెట్టిన ఆయన మీద క్రిమినల్ కేసు, సివిల్ కేసు పెడుతున్నారా? పెడతారేమో. ఏదో బయటపడ్డా ఇదే చాలనుకుంటాడు ఆయన కూడా. అవును, ఏదో బయటపడ అట్లా అనుకోవద్దు, అది వెంటబడాలి. అయితే ఇంకొక మన దేశంలో ఉన్న ఒక పెద్ద లోపం చెప్తానండి. మన దగ్గర అడ్వైజులు చెప్పేవాళ్ళు చెప్తున్నారా, చెప్పే ధైర్యం ఉందా లేదా మనకు తెలీదు, చెప్పినా వింటున్నారా లేదో తెలీదు. ఒక పాయింట్. 2, మెజిస్ట్రేట్స్ ధైర్యంగా ఉండాలి, వాళ్ళు కూడా ధైర్యంగా ఉండి. మీకు మన మదన్ లాకూర్ గారు జడ్జిస్, సుప్రీంకోర్టు జడ్జి మదన్ లాకూర్ గారు ఒక మాట అన్నారు. ఏమన్నా తెలిసిన, టిమిడిటీ ఈస్ ది రీజన్ ఫర్ దిస్ అన్నాడు. పిరికితనం. ఎవరి పిరికితనం అంటే మనం మాట్లాడుకోవాలి. ఎవరికి ఆయన చెప్పలే ఎవరి పిరికితనం, మనం అర్థం చేసుకోవాలి ఎవరి పిరికితనం. అయితే నీకు చట్ట ప్రకారం నీకు అధికారం ఉన్న వ్యక్తులు తమ అధికారాన్ని చట్టం కోసం వ్యవహరించకుండా నేతలు చెప్పారని వాడుకుంటూ ఉంటే ఈ దేశంలో ఏ నియమానైనా అందరూ మిస్యూజ్ చేస్తారండి. ఇప్పుడు యూఏపీఏ చట్టం ఉంది, దాని ఎంత భయంకరమైందంటే మీకు ఒక మాట చెప్తాను. ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టాలు తాత్కాలికంగా ఉండాలని రాజ్యాంగం చెప్పింది. అది కూడా ఉండడం ఘోరం. నన్ను అడిగితే ఆ సెక్షన్ ఆర్టికల్ 22 ఉండకూడదు, భారత రాజ్యాంగంలో ఉన్నది, పెట్టారు. సరే, దాన్ని నెత్తిన పెట్టుకున్నారు, సుప్రీంకోర్టులు కూడా పెట్టుకున్నాయి, నెత్తిన పెట్టుకున్నాయి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? పర్మనెంట్ చట్టాలుగా మార్చేశారు. పర్మనెంట్ చట్టాలు ఆఫీసర్లు ఏం చేస్తారు? ఆ చట్టం ఉంది, ఆ నెత్తిన వారు కూర్చుంటే ఆయన కూడా రేపు కేసు పెడతాడు. ఆయన కూడా ఎవరేం చేస్తారు? అందుకే ముందు ఈ చట్టాలు పీకే పని చేయాలి.
ఈ చట్టం కాకపోతే యూఏపీఏ చట్టం ఉంది, ఎన్ఎస్సీ చట్టం ఉంది, ఇంకేదో చట్టం ఉంది, స్పెషల్ ఆఫీసర్ స్పెషల్ పవర్స్ చట్టం ఉంది. అసలు అరెస్ట్ చేసి 2 ఏళ్ల దాకా ఛార్జ్ షీట్ లేకుండా 2.5 సంవత్సరాలు వరవరావు ఛార్జ్ షీటే లేదు. అవును, ఛార్జ్ షీట్ లేకుండా 2.5 ఆయన విప్లవం కవితలు రాస్తే ఎవడో వచ్చి బాంబులు వేసి ఏ ప్రభుత్వాన్ని పడగొట్టాడండి చెప్పమన్నాడు ఒకటి. అవును, అసలు సెడిషన్ కేసులోనేమో కేసులు పెట్టారు. తర్వాత ఛత్తీస్గఢ్ లో ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ని ప్రొటెస్ట్ చేస్తూ ఇంకేదో ప్రొటెస్ట్ చేస్తూ ఒక 4,000 మంది ధర్నాలు చేశారండి. 4,000 మంది మీద కేసు పెడతారు, సెడిషన్ కేసు. అని అర్థం ఉందండి. ఒక బడి టీచరు మీద పెట్టారు, హెడ్ మిస్టర్ మీద బెల్గాంలో. తర్వాత ఒక పాపనట మేము పేపర్లు చూపించాం, సిఏఏ ఉంది కదా, సిఏఏ పేపర్ మేము చూపించాం. హమ్ దిఖాతే నహీ అంటే సెడిషన్ కేసు. ఆ పిల్లవాడి మీద సెడిషన్ కేసు పెట్టడానికి వీలేదని జూనియర్ జస్టిస్ చట్టం చెప్తుంది కనుక వాళ్ళ అమ్మ మీద సెడిషన్ కేసు. ఇంతకన్నా దారుణంగా ఉందండి ఏబిఎన్ గారు మీ మీద పెట్టిన కేసు. నిజంగా దీని మీద పోలిస్తే చాలా నయం అనిపిస్తుంది. వాళ్ళు మరి ఆ టీచర్ ఎక్కడికి పోవాలి చెప్పండి? ఆ తల్లి చిన్న పిల్లని బడికి పంపే తల్లి ఎక్కడికి పోవాలండి? కనుక నేనేమంటున్నా అంటే ఆంధ్రజ్యోతి కానీ రఘురామరాజు కానీ ఈ మధ్య కాస్త ఈ పోరాడగలిగే శక్తి, ధైర్యము, వనరులు ఉన్న వాళ్ళు దీన్ని చివరి దాకా తీసుకుపోవాలండి. ఎక్కడి దాకా తీసుకుపోవాలంటే ఈ తప్పుడు కేసులు పెట్టిన వాళ్ళ మీద క్రిమినల్ కేసు పెట్టాలి, సివిల్ కేసు కూడా పెట్టి లక్షల కోట్ల రూపాయల నష్టపరిహారం వసూలు చేయాలండి. అప్పుడు కానీ ఈ దేశంలో ఉన్న ఈ నాయకులు చెప్పిన మాటలు వినకూడదని అధికారులకి బుద్ధి రాదు. ఈ అధికారులు చెప్పినంత మాత్రాన న్యాయవాదులు ఉంటారు కదా, వాళ్ళు కూడా చెప్పకూడదు అనే ఆలోచన వాళ్ళకు కూడా వస్తుంది. మెజిస్ట్రేట్స్ కూడా ధైర్యం చేస్తారు, ఒక న్యాయం అనేది ఏర్పడుతుందండి. చట్టంలో ఉన్నంత మాత్రాన అవి అమలు కావండి. ఇటువంటి వ్యక్తులు ఉన్నప్పుడు అమలు అవుతాయి అవి. ఇటువంటి వ్యక్తులు పిరికి వాళ్ళు, వెంటనే చర్య తీసుకోవడం చేతగాని వాళ్ళు, ఆలోచించని వాళ్ళు, కోర్టు దాకా పోలేని వాళ్ళు. ఇంకొక ఘోరం, ఒక మాట చెప్తా వెంకటకృష్ణ గారు, ఇది మనం కూలంకషంగా మాట్లాడుకోవడానికి వీలుగా. ఏంటంటే అది ఇప్పుడు మీకు ప్రాసెస్ పనిష్మెంట్ అండి. ఇక్కడ ఏది ఇప్పుడు మీ మీద కేసు పెట్టి అరెస్ట్ చేశారనుకోండి, అవస్థపడిపోతూ ఉంటారు. వాడు కొట్టాడు అదంతా. ఇక మీరు నిర్దోషి అని నిరూపణ ఎప్పుడు వస్తారండి? 10.5 సంవత్సరాల తర్వాత వస్తారు. అప్పుడు మళ్ళీ నాగేశ్వరుడు నేను మాట్లాడుతూనే ఉంటాం. మళ్ళీ ఈ సెడిషన్ బ్రిటిష్ కాలం వాళ్ళు పెట్టారు, గాంధీ మీద మొదటిసారి, ఇవన్నీ మాట్లాడుతూనే ఉంటాం. కానీ మరి ఇదంతా ఎందుకు జరుగుతున్నది అంటే డిలే ఇన్ డిస్పెన్సేషన్ ఆఫ్ జస్టిస్ వల్ల. అంత పెద్ద ప్రొఫెసరు 95% పైగా బాడీ ప్యారలైజ్ అయిపోయిన సాయిబాబా గారికే దిక్కు దివాణం లేదు. ఆయన నడవలేని కదలేని స్థితిలో ఉంటే కూడా వదలట్లేదు ఆయన్ని. ఆ ఫాదర్ ఆయన పేరు, ఆయనకు పాపం గ్లాస్ పట్టుకురాదు. ఆయనకి గ్లాస్ ఇవ్వడానికి కోర్టుకు పోవాలండి, సుప్రీంకోర్టుకు పోవాలండి. అదేమిటి దాన్ని ఏమంటారు, ఈ వణకకుండా పట్టుకోవడానికి సిప్పర్. ఆ సిప్పర్ కోసం సుప్రీంకోర్టు పోవాలండి. ఏం దేశం అండి ఇది? అసలు ఇది మనం ఎక్కడున్నాం సార్? మనం ఏ రాజ్యంలో? బాధాకరం. శ్రీధర్ గారు మీరే, మిమ్మల్ని అడుగుతున్నాను ఫైనల్ గా ఒక మాట ఏంటంటే, మీరే చెప్పండి ఒక మాట. నేను అడిగింది కూడా విని అన్ని కలిపి చెప్పండి. ఇప్పుడు ఇంత స్పందన వస్తోంది, దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది కదా ఈ 2 రోజులుగా. ఈ పరిస్థితుల్లో ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ మనం చేయొచ్చు 124A మీద? ఒకటి. రెండోది, దీన్ని ఏమైనా సరిదిద్దాలన్నా ఎత్తేయాలన్నా రాజ్యాంగ సవరణ అవసరం అవుతుందా? మళ్ళీ పార్లమెంట్ దాకా వెళ్లాల్సిన అవసరం లేదండి. చిన్న చట్టం చేసి ఐపీఎస్సీలోంచి అదే చెప్పబోతున్నా నేను. మీరు మన డిమాండ్ మొత్తం ఈ భారతదేశంలో ఉన్న ప్రజాస్వామ్యవాదులంతా పత్రికా స్వాతంత్రం కానీ అభివ్యక్తి స్వాతంత్రం కోరుకునేవాళ్ళు, ప్రజాస్వామ్యం కోరుకునేవాళ్ళు, ఈ దుర్వినియోగం జరుగుతున్న ఈ దుర్మార్గపు చట్టాల దుర్వినియోగాన్ని ఆపదలుచుకున్న వాళ్ళు 124A పూర్తిగా రద్దు చేయాలనే డిమాండ్ మీద ఒక వాక్య డిమాండ్ మీద యుద్ధం చేయాలండి. అప్పుడు కానీ ప్రభుత్వానికి తెలిసి రాదు. అయితే రాజకీయ పార్టీలు ఎవరైతే ఉన్నాయో, ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీలు, అధికారంలో ఉన్నవాళ్ళు లేని వాళ్ళు కూడా దీని మీద ఒక కమిట్మెంట్ ఇవ్వాలి. సెడిషన్ మాకు ఉండాలా ఉండొద్దా అనే కమిట్మెంట్ ఇవ్వాలి. అప్పుడు తెలుసు వీళ్ళ అసలు రంగు బయటపడుతుంది. సెడిషన్ ఉండాలి అన్న వాళ్ళని ఓడించాలి. వాళ్ళు రుబ్బురోళ్ళు ఫ్రీగా ఇచ్చినా, ఇంకా కిరీటాలు పెట్టినా మనకు ఉచితంగా వాళ్ళని ఓడించాలి. సెడిషన్ వాడుకునేవాడు, సెడిషన్ ఉండాలనేవాడు ప్రభుత్వంలో ఉండే అర్హత లేని వాళ్ళు కనుక వాళ్ళను దించడానికి సెడిషన్ అనే, మీకు జ్ఞాపకం ఉందో లేదో, ఒకప్పుడు మద్యపాన నిషేధం ప్రతి రాజకీయ పార్టీ ఏదో ఒకటి చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. అటువంటి పరిస్థితిని మన ఉద్యమకారులు అందరూ, మన జర్నలిస్టులు, ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు, యాక్టివిస్టులు టేకప్ చేసి ఈ దుర్వినియోగం, ఏ చట్టాన్నైనా దుర్వినియోగం చేస్తే శిక్షలు ఉండాలని చెప్పాలి. ఈ చట్టం అసలు మన ఐపీసీలో మెకాలే కూడా పెట్టని చట్టం ఇది. మెకాలే కూడా మర్చిపోయిండో లేకపోతే వాడు వదిలేసినో తెలియదు. వాళ్ళ దేశంలో లేదు కదా,
వాళ్ళ దేశంలో లేదు కదా ఇప్పుడు. ఆ మెకాలే మన దేశంలో కూడా ఆ మెకాలే పెట్టలే. ఆ తర్వాత స్టీఫెన్ పెట్టినాడు. ఆ స్టీఫెన్ పెట్టిన దాన్ని మన కమిషన్ లో ఉన్న వాళ్ళు కూడా అపోజ్ చేసినారు అప్పుడు కూడా. అవును. అవన్నీ కోట్ చేస్తూ అది తీసేయమని అడగాలండి. అదొకటే మార్గం అని నాకు అనిపిస్తుంది.